మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు, అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఏ ప్రభావం ఉంటుంది, ఏ మాసంలో గ్రహణం ఏర్పడితే ఏ ప్రభావం ఉంటుంది, అట్లా చెప్పారు. దాని ప్రకారం ఈ భాద్రపద మాసంలో ఈ ఏర్పడిన గ్రహణానికి, చంద్రగ్రహణానికి ఏం చెప్పారంటే, ఈ భాద్రపద మాసంలో గ్రహణం ఏర్పడితే కళింగ వంగాన్ మగధాన్ సురాశాన్ మ్లేచ్ఛాన్ సువీరాన్ దరదాంశకాశ్చ స్త్రీణాంచ గర్భానసురో నిహంతి సుభిక్షకృత్ భాద్రపదే అభ్యుపేత అని చెప్పారన్నమాట. ఈ భాద్రపద మాసంలో గ్రహణం సంభవించినతో కళింగ, వంగ, మగధ, సౌరాష్ట్ర. కళింగ అంటే మన ఒరిస్సా, వంగ అంటే బెంగాల్, మగధ అంటే బీహార్, సౌరాష్ట్ర అంటే సూరత్, మ్లేచ్ఛ అంటే ముస్లిం కంట్రీస్, ఆ పైన ఉన్న సువీర, దరద, అశ్మక ఇటువంటి రాష్ట్ర దేశాలకి నాశనం జరుగుతుంది. తర్వాత స్త్రీల గర్భములకు నాశనం జరుగును. ప్రతిగ్రహణ ప్రభావం స్త్రీ గర్భాల మీద ఉంటుంది, గర్భిణీల మీద ఉంటుంది. కానీ ఈ భాద్రపద మాసంలో ఏర్పడే దాని ప్రభావం ప్రత్యేకంగా చెప్పారనమాట. స్త్రీణంచ గర్భానసురో నిహంతి. అందుచేత ఈ గ్రహణ ప్రభావం ఎక్కువ గర్భిణీల మీద ఉంటుంది. కానీ గర్భిణీల్లో కూడా 3 నెలలలోపు గర్భం ఉన్న వారి మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. 3 నెలలు దాటిన వారు తక్కువ ప్రభావం ఉంటుంది. అందుకు జనరల్ గానీ గర్భిణీల్ని ఆ సమయంలో బయటకు